ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు, మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి, తర్వాత రవి గురులు మిథున రాశి, శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశి, శని మీనరాశి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు 12 రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో 12 రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది, కొత్తగా వచ్చింది. మరి అందువలన ప్రమోషన్ల కోసం ఎంతోమంది ఆరాట పడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి విపరీతమైనటువంటి ధన ఆదాయం పెరిగిపోతుంది. మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, మరి అందరూ కూడా, మరి వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు బాగా పెరుగుతాయి, ఆదాయాలు బాగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి మేషరాశి వారికి. అత్తగారి ఇళ్ళకి మరి కొత్త అల్లుళ్ళు అన్నట్టుగా ఈ యొక్క ఆషాఢ మాసం అయినా సరే అల్లుళ్ళు కొత్త అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రాశి వారికి బంధువుల ఇళ్ళకి వెళ్తూ వాళ్ళంతా కూడా ఖర్చులు అధికంగా చేయడము, క్యాంపులు, ఆ గుళ్ళు ఈ గుళ్ళు అని, ఆ ఊర్లు ఈ ఊర్లు అని తిరగడం అనేటటువంటిది చేస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కోల్డ్ స్టోరేజ్లు, ఈమూ బోర్డ్స్, పౌల్ట్రీ, అగ్రికల్చర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నీళ్ళ వ్యాపారాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫ్యాన్సీ స్టోర్లు, ఆ తర్వాత డీమార్ట్లు, ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి గురుబలం అధికంగా లేకపోవడం వల్ల మనకి వివాహాలు కావు. పెళ్లి చూపులకు వెళ్ళినా కూడా అమ్మాయిలు రిజెక్ట్ చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల దీంట్లో నిమగ్నమైపోయి ఉంటారు. అందువల్ల పరిహారాలు ఏమిటంటే, ఈ మేషరాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నీళ్లు పోయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో శుక్రుడు అదృష్టం అండి. మీరు లావ్ అయిపోతారు. డైటింగ్ చేయాలని అంత సన్నంగా తిండి మీరు మానేసినా కూడా మీరు లావ్ అయిపోవడం గ్యారంటీ. 2 రూములు సరిపడంత లావ్ అయిపోతారు. పుష్టిగా మీరు భోజనాలు చేస్తారు, మృష్టాన్న భోజనం లభిస్తుంది. స్త్రీల బాధతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభవార్త. వృషభ రాశి వారికి ఈ వారంలో ఆడవాళ్ళ ప్రాబ్లం ఉండదు. మరి ధనానికి సంబంధించి మీకు చక్కగా ధన ఆదాయం పెరుగుతుంది, అలాగే ఖర్చులు పెరుగుతాయి. అయితే చెస్ట్ పెయిన్ వస్తుంది మీకు. అందువల్ల జాగ్రత్తగా సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు మానేసేయండి అర్జెంటుగా. టెస్ట్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు. అర్ధాష్టమ బుధుడు. ఈ యొక్క బుధ గ్రహ ప్రభావం వలన మనకి అర్ధాష్టమ కుచకేతువులు పిశాచి యోగంలో డిప్రెషన్ అధికంగా ఎక్కువగా ఉంటుంది. బుధుడు మేనమామల వల్ల మీకు గండం, మేనమామల వల్ల బుర్ర తక్కువ ఆలోచనల వల్ల సమస్యలు, ఈ విధంగా వ్యాపారాలలో కాస్త నష్టాలు, ఇవన్నీ దాటుకొని మీరు మీ యొక్క సొంత తెలివితేటలతో విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆ విధంగా విదేశాల్లో మరి విద్యార్థులకి సీట్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి అర్ధాష్టమ కుజుడున్నాడు. కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడు కిలోంపావు కందుల్ని
ఎరుపు రంగు వస్త్రాలనిచ్చే పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి వ్యయంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల స్థలాలు కొంటారు, మీరు ఇల్లు కొంటారు. మీ భర్తల దగ్గర ఉన్నటువంటి డబ్బు మీ అత్తగారులకి ఆడపడుచులకి ఎక్కడిచ్చేస్తారో అని మీ భర్తల్ని కొత్తగా ఇల్లు కొనమని ఇరికిచ్చేశారు. మీరు ఆదాయాలు పెరిగిపోయినాయి, ఏం చేసుకోవాలో తెలియట్లేదు. మిథున రాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. అసలు సమస్యలతో ఎంతో టెన్షన్తో జుట్టు పిక్కునేటటువంటి మీరు మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు టెన్షన్స్ అన్నీ పక్కన వాళ్ళకి అంటించేసి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారి అనేకమైనటువంటి ఆలోచనలతో ఈ వారమంతా కూడా సతమతమవుతూ ఉంటారు. మా పిల్లల్ని ఏ గ్రూపులో వేయాలా, మా పిల్లల్ని ఏ కాలేజీలో వేయాలా, ఈ విధంగా ఏం వంట వండాలా, 10 సంవత్సరాల తర్వాత ఏం వంట వండాలో ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా ఎప్పుడో మీకు మీ పిల్లల చదువు 4 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఏమిటో 10th క్లాస్ బుడంకాయకి ఏం తెలుసండి, ఎంపీసీ అయితే ఏంటి, బైపీసీ అయితే ఏంటి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఇప్పుడు కెరీర్ గురించి ఆలోచించాలి. అంతా కూడా ఈ విధంగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు మిథున రాశి వారు. అండ్ యూ విల్ బి కాల్డ్ యాజ్ బటర్ఫ్లైస్. అందువల్ల స్థిరమైనటువంటి అభిప్రాయాలు అనేటటువంటివి ఈ వారంలో అసలు ఉండవు. దుష్టులందరూ కూడా మీకు స్నేహితులు అయిపోతారు. మీరు కోరి ఏరి తెచ్చుకుంటారు వాళ్ళని. ఈ విధంగా ఆత్మీయులు మీకు దూరం అయిపోతారు, మీ అన్నదమ్ములు మీకు దూరం అయిపోతారు. ఆస్తుల వ్యవహారాల్లో దూరపు ప్రయాణాలు చేయడము, ఈ విధంగా మీకు అనేకమైనటువంటి సమస్యల్లోకి మీకు మీరే నెట్టుకునేటటువంటి విధంగా వెళ్తారు. పరిహారాలు మరి గురుబలం జాగ్రత్తగా లేదు కాబట్టి గురుజపం చేయాలి, గురు స్తోత్రాలు చదవాలి, గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చే పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి, లేదా 3 గంటలకి తెల్లవారుజాము చేయలేం కాబట్టి 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే మేడి చెట్టుని తీసుకోండి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నీళ్లు వేస్తూ దత్తాత్రేయాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఈ యొక్క గురుదోషం పోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీకు అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటారు. ఇది మానేసేయాలి మీరు. అలాగే మనకి చక్కగా ధనస్థానంలో కుజకేతువులు ఉన్నారు. అందువల్ల మిస్టీరియస్గా మీకు సంపాదన అనేటటువంటిది వస్తుంది. అలాగే హార్డ్ వర్క్షిప్ అనేటటువంటి దాంతో హార్డ్ ఎర్న్డ్ మనీ అందరికీ చాలామందికి ఈజీగా వస్తుంది, మీకు మాత్రం కొంచెం కష్టంగా వస్తుంది. అలాగే కఠినంగా మీరు మాట్లాడడం వల్ల సమస్యలు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి ఈ యొక్క టైంని వేస్ట్ చేసేయాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు టైం వేస్ట్ చేసేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి. విద్యార్థులు ముఖ్యంగా గురుబలం అసలే లేదు మనకి. గురుబలం లేనప్పుడు చదువు మిస్ అయిపోతాం మనం. అసలే వ్యయగురుడు. అందువల్ల వెళ్ళి మనము ఈ యొక్క సంతకాలు పెట్టడం అనేటటువంటిది అసలు కార్యక్రమం చేయకూడదు. సెక్యూరిటీలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఈ రాశి వారు అందరూ కూడా కర్కాటక రాశి వారు మరి లాంగ్ టూర్స్ వెళ్ళడము, అనేకమైనటువంటి పనులు మీరు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడము, హోటళ్ళు, ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీరు స్టార్ట్ చేయడము, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు పెట్టకూడదు. తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, లిక్విడ్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు జరగడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే, మనకి టెన్షన్ ఉన్నప్పటికీ కూడా కారు లేదే పక్కకి కూడా అడుగు పెట్టలేమన్నమాట. అదే వీధిలో ఉన్నా సరే మనకి యాక్సిస్ బ్యాంకు కారు ఉంటేనే కానీ మనం వెళ్ళలేము అన్నట్టుగా.
పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం దానం చేసుకోవాలి 8 గంటలకి. అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవాలా, నీళ్లు పొయ్యాలి. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో దూరపు ప్రయాణాలు తిరుగుతూ ఉంటారు. భక్తి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పిచ్చి ముదిరి ఊసరవిల్లైనట్టుగా, తొండ ముదిరి ఊసరవిల్లైనట్టుగా వీరు దూరపు ప్రయాణాలు మాత్రం గ్యాంగ్ సింహరాశి వాళ్ళు అంతా చేస్తారు. మరి స్వక్షేత్రంలో ఉండరన్నమాట. అందువలన ఈ యొక్క సింహరాశి వారికి అరే మా ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు, మా ఆఫీసులు ఏమైపోయినాయి, ఎంతసేపు ఏదో ఒక సమస్య. అక్కడ ఉన్నప్పుడు అవి పట్టించుకోరు, ఇక్కడ ఉన్నప్పుడు వచ్చినటువంటి దేవాలయాలను చూసుకోకుండా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంటారు. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు లేట్ అయితే నిరాశ పడకూడదు. అలాగే ఈ సింహరాశి వారికి కుజ కేతువులు ఉండడం వల్ల వైరాగ్య భావన అనేటటువంటిది వస్తుంది. అలాగే భక్తి బాగా పెరుగుతుంది, కోపం బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క బుధుడు మనకి వ్యయస్థితిగతుడై ఉండడం వలన మనకు పొలాలు కనుక ఉన్నా మరి వాటికి అంతా కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పొలం విషయంలో కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు మీకు ఎగ్గొట్టకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కిరాణా షాపులు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి బిజినెస్లు అయినా పర్వాలేదు, అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలా. ఈ విధంగా ఉండడం వల్ల మీకు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి మరి రాహువు వితండవాదం అధికంగా చేస్తారు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళకి శుభవార్త, కాస్త ఇంటెన్సిటీ తగ్గుతుంది. మరి ఆ విధంగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పెరిగిపోతుంది, ధనం పెరుగుతుంది. హాస్పిటల్లో డాక్టర్లు మరి వాళ్ళ పార్ట్నర్స్ వ్యాపారాలు పెట్టుకోవడం ద్వారా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దీర్ఘకాలికంగా మీరు ఆలోచించుకొని దాన్ని డిస్కస్ చేసుకొని మీరు ఆ సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మీరు ఈ వారంలో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ రాశివారు అనేకమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు, ఈమూ బర్డ్స్, పౌల్ట్రీ, ఇలాంటి రకరకాల వ్యాపారాలు, అగ్రికల్చరల్, హ్యాచరీస్, ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా చేస్తారు. మటన్ షాపులు, చికెన్ షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా బిజినెస్లు, హాస్టల్స్, ఇలాగా అపరధాన్యాల వ్యాపారం చాలా బాగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఒక కేతువు అనేటటువంటిది మనకి వ్యయంలో ఉండడం వల్ల ఛాదస్తం బాగా పెరిగిపోతుంది. ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన పదే వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నాలన్నీ కూడా ఆ దిశగా మీరు ప్రయత్నించుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. నూతన వస్త్రాలు కొనుక్కోవడము, మృష్టాన్న భోజనాలు తినడము, ఇక ఫ్రెండ్స్తో పార్టీలు, ఏముంటాయండి మానవ జన్మ అంటే పార్టీలు తిరగడాలేగా. ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక్క భార్యాభర్తల గొడవ తప్ప కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మార్కుల్లో పాస్ అవ్వడం అనేటటువంటిది అవుతారు. అలాగే కొంచెం గవర్నమెంట్ టెస్టుల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు మాత్రం సెలెక్ట్ కారు. ఈ విధంగా ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహకి శాంతి కోసం శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు ఈ నెలలో అనుభవిస్తారు. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం అనేకమైనటువంటి అదృష్టాలను తీసుకొస్తుంది. మీ యొక్క బిడ్డల ద్వారా మీకు జీతభత్యాలు ఇస్తుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, వివాహాలు చేస్తారు మీరు మీ పిల్లలకి. ఆ తర్వాత ఇక చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటంటే, మరి రాహు కుంభరాశిలో ఉండడం వల్ల పిల్లలకి పెళ్లి చేస్తారు. మళ్ళీ డైవర్స్ అయినటువంటి తల్లి, మరి విడోవర్ అయినటువంటి తల్లి లేదా తండ్రి, వాళ్ళు కూడా వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలతో పాటు. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము మనకి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే, బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మరి తాగడము, ఇలా సిగరెట్లు తాగడము, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా మీరు వదిలేసేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దూరపు ప్రయాణాలు చేస్తారు, అత్తగారుల్ని ఆడపడుచుల్ని కలుసుకుంటారు, ఆహా ఓహో అంటూ పాత బంధువులందరినీ కలుపుకుంటారు. మరి వారి వల్ల మళ్ళీ అనేకమైనటువంటి సమస్యలు ఇలాంటివన్నీ కూడా రావడానికి ఫ్యూచర్లో ఉందనేటటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా లిమిటేషన్స్తో ఉండాలి అనేటటువంటి యొక్క జ్ఞానాన్ని మనకి ఈ గురుగ్రహం మీకు కలగజేస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క పొలాల విషయంలో, స్థలాల విషయంలో ఇతరులు కబ్జా చేసినటువంటివి, మరి లిటిగేషన్స్ ఉన్నటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టుల్లో మరి ఈ పోరాటం అనేటటువంటిది ఆగదనమాట. కొన్ని సంవత్సరాలుగా మీరు పోరాడుతూ ఉండాలి. ఈ నెలలో మరి అవన్నీ కూడా బెంచే మీదకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చిన్నప్పుడు చదివినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ కలుసుకొని రీయూనియన్ పేరుతో మరి అందరూ కూడా మిత్రులందరూ కూడా పార్టీలు పబ్బాలకి తిరగడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి అర్ధాష్టమ రాహువు, పంచమ శనిగ్రహ ప్రభావాలు, ఆ తర్వాత అష్టమ గురుగ్రహ ప్రభావాల వలన బుర్ర పనిచేయడం లేదని చెప్పాలి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, అప్పులు బాగా వస్తాయి. మరి బుర్రలేని పనులు మనం చేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అష్టమ గురుడు ఎప్పుడు కూడా బుర్ర పెట్టనివ్వడు. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజ కేతుగ్రహ ప్రభావాల వల్ల వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మిస్టిక్గా మీ పనులన్నీ కూడా సీక్రెట్గా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క దూరపు ప్రయాణాలని అనేటటువంటివి సూచిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో కొంతమందికి. అందువలన ఈ వృశ్చిక దూర ఆలోచనలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మృష్టాన్న భోజనాలు, పార్టీలు, వినోద కార్యక్రమాలు అధికంగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా నిత్య ఆనందంగా హ్యాపీగా వీళ్ళందరూ కూడా ఈ నెలలో ఉండడం అనేటటువంటిది, ఈ వారంలో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే బంధుమిత్రుల సమాగమము, బంధుమిత్రులతో కలిసి వేరే ఊర్లు వెళ్ళడము, షికారులు వెళ్ళడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగంలో మార్పులు, కొత్త వ్యాపారాల ప్రారంభాలు, ఇవన్నీ కూడా బంగారు షాపులు, ఇలాంటివన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లు కలిసి వస్తాయి. ఒకటి స్వీట్ల షాపులు ఇవి కొంచెం డల్గా ఉంటాయి.
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే ఈ చిట్టిపాటల వ్యాపారాలు ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి మరి అనవసరమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటి పెట్టుకుంటారు. ఈ టెన్షన్స్ని వీళ్ళు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ మీరు జపం చేసుకోండి. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్సు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అర్ధాష్టమ శని జరుగుతోంది. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ధనుస్సు రాశి వారికి మా ఇల్లు అవడం లేదండి, సరిగ్గా వ్యాపారాలు సవ్యంగా జరగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా కొంత కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారంలో మరి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు కూడా ఈ ధనుసు రాశి వారికి కాస్త మెరుగుపడింది కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా చదవడం ప్రారంభిస్తారు. ప్రతి పని కూడా కదలికలు వస్తాయి. కాంట్రాక్టర్స్కి బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కాంట్రాక్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వెహికల్స్ అనేటటువంటివి మీరు కొనుక్కోవడానికి ఇళ్లలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఫోనుల్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా మరి ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటారు. ఎంతో కాలంగా మేము ఇల్లు కట్టామండి, కోట్ల కట్టి కష్టపడి పెట్టి చాలా వ్యాపారాలు ప్రారంభించామని ఈ వ్యాపారాలన్నీ కూడా మరి ముందుకు వెళ్ళడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ముందుకు చకచకా వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశివారు కొత్త హాస్పిటళ్ళు, కొత్త స్కూళ్ళు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనం లభించడం, అనేకంగా చక్కగా మీకు అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్సు. మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతు, అష్టమ కుజ గ్రహాలు నడుస్తున్నాయి. కాబట్టి అష్టమ కుజ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాహనాల ప్రమాదాలని సూచిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వీరు వాహనాల విషయంలో జాగ్రత్తగా నడుపుకోవాలా. ఫోన్లు మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ డ్రైవింగ్లు చేయడం, మరి సెల్ ఫోన్లు మాట్లాడుతూ కారులు డ్రైవింగ్ చేయడం, ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్లు దాటడం, మన బ్రెయిన్ సరిగ్గానే పనిచేస్తుందని అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. యాబ్సెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒంటరిగా ఉండకూడదు. అష్టమ కేతువు కాబట్టి డిప్రెషన్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి కావట్లేదు అనేటటువంటి నిరాశ నిస్పృహ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంది. ఏ విధమైన డబ్బు ప్రాబ్లం అనేటటువంటిది కనబడదు. అయితే ఇతరుల మిత్రులకి అందరికీ బంధువులకి కూడా సహాయం చేసి మరి మీ త్యాగం ద్వారా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు వస్తాయి. అండ్ మీ మొహమాటం వల్ల మీ ఇతర అందరూ కూడా మిమ్మల్ని వినియోగించుకోవడానికి చూస్తారు. కాబట్టి కొత్త వస్త్రాలు మీరు కొనుక్కోవడము, కొత్త పనుల గురించి ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త మిత్రులు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ మిత్రుల వల్ల లాభాల నష్టాలు అనేటటువంటిది మీ విజ్ఞతను బట్టి మీరు తెలుసుకోవాలా. కళాకారులకి బ్రహ్మాండమైనటువంటి రాజ గౌరవం జరుగుతుంది. సినిమా యాక్టర్లకి మరి ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినీ సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు అనేటటువంటి జరుగుతాయన్నమాట. కాబట్టి మకర రాశి వారికి ఎక్కువగా ఈ బోనాలు కార్యక్రమంలో బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క పాత్ర అనేటటువంటిది ఉంటుంది. చక్కగా పండగల్లో బంధుమిత్రులకు అందరికీ కూడా వినోద కార్యక్రమాలు ఇచ్చేస్తారు. డబ్బులకి వెనకాడకుండా
ఖర్చు పెట్టి చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు ఉన్నాడు కదండి, మరి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చే పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శనిలో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరంతా కూడా నిరాశపడకూడదు. మళ్ళీ ప్రయత్నాలు చేయాలి. పనులు లేవని అనుకుంటారు, మీకు పనులు వస్తాయి. గురుడు 5వ ఇంట్లోకి వచ్చేసాడు మీకు. అందువల్ల ఏమవుతుందండి, మీకు హ్యాపీ, ఆల్ హ్యాపీస్. ఎప్పుడు కూడా అరే అప్పుల పాలైపోయాను, నేను ఉద్యోగం లేదు, పని లేదు, ఎలాగా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ మీ జీవితంలోకి దూసుకుంటూ మీకు ఒక వ్యక్తులు రావడం, కొంతమంది బంధువులు రావడం, మీకు దాంతో మీకు ఉంటే మీరు వ్యాపారాలు కలిసి పెడితే అది తింటే విలియమ్స్లో పైకి వెళ్తుంది, మంచిగా డెవలప్ అవుతారు. లేకపోతే అది కూడా మనకి ఏలినాటి శని ప్రభావం వల్ల కలిసి రాలేదనే అనుభవం అయినా వస్తుంది. వాడు ఓవరాల్గా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది కాబట్టి కొత్త వ్యాపారాలు కూడా మీకు లాభాలు గడిస్తారు. గురువుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. కొత్త ఆశ్రమాలు, కొత్త గురువుల్ని మీరు దర్శించడం, ఆ విధంగా మీరు స్పిరిచువల్గా ఎన్లైటన్మెంట్ చేసుకోవడం. ఏమంటే ఈ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ మాకెందుకండి, మాకు కావాల్సింది క్యాష్ అంటూ ఉంటారు. కాబట్టి కొత్త వ్యాపారాల్లో బంగారపు షాపులు పెట్టండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది. బొగ్గుల షాపులు పెట్టండి, ఉప్పు చేపల వ్యాపారం పెట్టండి. మరి ఉప్పు చేపల వ్యాపారం నుంచి మామూలు సముద్రం ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్ల్లో మీరు కుంభరాశి వారు ఎంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమలో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కుంభరాశి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మరి మా ఆవిడని వదిలేసి మేము అత్తగారింటికి వెళ్ళాలా అని మరి ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఏమీ పెట్టుకోకండి ఆయన. ఇవన్నీ కూడా కొత్త సాంప్రదాయాలను తిట్టుకునేటటువంటి విధంగా కుంభరాశి వారు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ వీళ్ళని అత్తగారింట్లోకి పంపారండి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి ఏలినాటి శని ఆఖరి దశ మరి కొంచెం గరిష్టంగా ఉందన్నమాట. కుంభరాశి వారికి ఆఖరి దశ అయితే మీకు ఇంకా మధ్యమంలో ఉన్నారు కాబట్టి కాస్త ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపార విషయాల్లో బాగా క్యాష్ వస్తుంది. విదేశాల కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కొత్త పనుల కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. షాపులు, ఈ యొక్క స్పోర్ట్స్ షాపులు పెడతారు, సైకిళ్ళ వ్యవహారాలు, ఆటోమొబైల్స్ షాపులు, కరెంటు షాపులు ఇవన్నీ కూడా పెడతారు. మరి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన చక్కగా ఉద్రేకం వస్తున్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో వేలుపెట్టేటటువంటి విధానంలో మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. చుట్టుపక్కల మీకంటే కేటరే చిన్నవాళ్ళైనటువంటి మరి అందరూ కూడా మీపైన ద్వేషం పెట్టుకోవడానికి, మిమ్మల్ని తిట్టడానికి ఈ విధంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని దోషం కాబట్టి ఆడవాళ్ళ చేత అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బంధువుల విషయాల్లో మీకు అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకండి. ఒకవేళ వాళ్ళే కొట్టుకుంటుంటే బంధువులు వదిలేసేయండి. ఈ విధంగా కొత్త వ్యాపారాల్లో కూరగాయల వ్యాపారాలు పెట్టండి, కూరగాయల కమిషన్ల ఏజెంట్లకి, తర్వాత రైస్ కమిషన్ ఏజెంట్లకి బాగుంటుంది. వాహన ప్రమాదాలు అనేటటువంటిది ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అర్ధాష్టమ రాహువు, ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం, అర్ధాష్టమ గురువు వల్ల
అనేకమైనటువంటి పనులు, స్థాన భ్రంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి స్థాన చలనాలు ఉంటాయి. కాబట్టి మీరు వేరే వేరే ఊర్లకు వెళ్ళడం, వేరే వేరే దేశాలకు వెళ్ళడం కోసం రకరకాల పనులు కూడా మీరు మారుతూ ఉంటారనమాట. స్థిరంగా ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి మీకు అనేక వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు, ఇతర దేశాలకు వెళ్ళి బాగా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే అప్పులు బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ బాధలన్నీ కూడా తీరిపోయే విధానంలో మీకు ఇన్కమ్స్ అనేటటువంటి పెరగడం జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీనరాశి మహిళలు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఫ్యాషన్ డ్రెస్సులు వేయడము, అలాగే ఈ యొక్క మగవాళ్ళు కూడా మరి మోడర్నిటీకి ఎక్కువ ఈ ఇది ఇస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సినిమా యాక్టర్లు మరి చక్కగా బాగా సంపాదిస్తారు. మరి అందులో ఉన్నటువంటి కెమెరామెన్లు, తర్వాత టెక్నీషియన్స్ ఈ సినిమా ఫీల్డ్లో కానీ మీడియా రంగాల్లో కూడా దూసుకు వెళ్ళిపోతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏలినట్స్ని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.